యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 24 నుంచి 26 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 29 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఈ ప్రేయర్ గురించి ప్రతి బిడ్డకి దీవెన కృప సమృద్ధి కలుగును గాక. ఫ్రెండ్స్, ఈ లేఖనం మనం చూసినట్టయితే ఆత్మీయుడు, దేవునికి ఇష్టడు, భక్తుడి నుండి యెహోషాపాతు మీదకి ఒకేసారి 3 దేశాల రాజులు సైన్యంతో అటాక్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో యెహోషాపాతుని ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని యెహోషాపాతు తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయగా అద్భుతంగా దేవుడు తన సేవకుడి ద్వారా సెలవిచ్చాడు. మీరు యుద్ధం చేయొద్దు, మీరు తాళాలు చప్పట్లు పట్టుకుని యెహోవాని స్తుతించుకుంటూ వర్షిప్ చేసుకుంటూ యుద్ధ పంక్తులు తీరి వెళ్ళి నిలబడండి, నేను యుద్ధం చేస్తా అన్నాడు. వారు నమ్మారు. విశ్వాసంతో యుద్ధం చేయాల్సిన వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అడుగులు ముందుకు వేశారు, వర్షిప్ చేశారు. అంతే, దేవదేవుడు అద్భుతంగా యుద్ధం చేశారు. ఆ 20వ అధ్యాయం 22 నుంచి మనం చూసినట్లయితే ఎప్పుడైతే వారు పాఠాన్ని స్తుతించడానికి అడుగులు ముందుకు వేశారో అంతే, వాళ్ళు కొట్టు చచ్చారు. వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు శవాలై గుట్టలుగా పడి ఉన్నారు. వారి శవాల దగ్గర విస్తారంగా ధనము, వెండి, బంగారాలు ఉన్నాయట. ప్రైజ్ జీసస్. వాటన్నింటి దోసుకోవడానికి 3 రోజులు పట్టిందట. ఒక్కొక్కడు మోసుకోలేని తెచ్చుకున్నాడంట. అంతగా దేవుడు అప్పగించేశాడు శత్రువుల్ని. వాళ్ళు వచ్చింది ఎందుకు? వీళ్ళని జయించి దోసుకెళ్దామని. చివరికి ఏం చేశారు? వాళ్ళే పట్టుకొచ్చి ఇక్కడ చచ్చిపోయారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని. ఎందుకని? వాళ్ళని నేను జయిస్తే నాకే చెందాలి, నీకు చెందకూడదని ఒకరినొకడు కొట్టుదొచ్చారు. మోయాబీలు వీళ్ళందరూ కూడా, అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా. అంతే, దేవుడు అద్భుత రీతిలో ఇజ్రాయెల్కి విజయాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఫ్రెండ్స్, స్తుతి ఆరాధన ద్వారా దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ 13th ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్ ద్వారా దేవుడు నీవు నేను యుద్ధం చేయకోకుండానే శత్రుల మీద విజయాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా సమృద్ధిని, దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ అభిషేకం దేవుడు మనందరికీ సమృద్ధిగా నిర్మించిన కాక. శ్రేష్టమైన ఉత్తమానాలు రేపటి దినమందు ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. 13th ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్లో వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో నేను ప్రే చేయబోతున్నాను. అడ్రస్ ఎన్కే నర్ గార్డెన్, కుకటపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్, నియర్ అమూర్ హాస్పిటల్, హైవే మీద. డోంట్ మిస్ ఇట్. వేలాది తల్లిరండి మన ఆరాధన సమయంలో. ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకి 3 ఆరాధన. 3 ఆరాధన, శక్తివంత స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అభిషేక ప్రేయర్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ కొట్టి ప్రాపర్టీ సండే, ఇది మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకడ ఈరోజు నీ ఆశ్చర్యమైన కార్యం జరిగించండి, నీ కృపగల హస్తంతో తోడేయించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. రేపటి దినమందు నేను ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్, అలాగే 13th ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్. నాయన 13 రౌండ్లు ఎప్పుడైతే ఇరుకు గోడల చుట్టూ తిరిగారో ఇరుకు గోడలు కూలిపోయినాయి. అలాగున మా సమస్యలని ప్రకారాలు కూలిపోవాలా, శత్రువుకి అపజయం కలగాల, నీ నామానికి మహిమ రావాలా, మాకు విజయం చూడాలి, సమృద్ధిని చూడాలి. అంటే దీవెనట ఆశీర్వాదం దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తోడేయండి. జ్ఞానం వివేచన ఆయా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా తోడేయండి. జ్ఞానం వివేచన కృప నుంచి గొప్ప కార్యాలు ఇచ్చండి. గర్భఫలను గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించుకోండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి గ్రంథ లోకాన్ని సువార్త నింపుదాం. సువార్దానం అన్ని దానికంటే గొప్పదానం. ఎవరైతే మరి స్పాన్సర్ చేయాలనుకుంటారో, ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుక అనుకుంటారో, ఎవరైతే ఈ ఎనెండింగ్ ఫెస్టివల్లో, లాస్ట్ ఎనెండింగ్ ఫెస్టివల్లో ఎవరైతే ఒక సీడ్ ప్లాన్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అడుగులు ముందుకు వేయచ్చు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితం చేయను గాక. ఈ సీడ్ ప్లాన్ చేసే అవకాశం సండే కూడా ఉంది. ప్రేరేపించబడి ముందుకు రావచ్చు. వస్తావు కదూ? రేపటి దిన మంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. బలమైన సాతాను కాడి నీ మీద మోపబడిన కాడి విరిగిపోవును గాక, తరాల ఖర్చు కొట్టివేయబడిన గాక, యుద్ధం లేకుండా దేవుడు విజయాన్ని ఇచ్చి, యెహోషాపాతు విజయాన్ని ఇచ్చిన గాక. ఆమేన్. స్పాన్సర్ మీట్లో కలుసుకుందాం. దేవుడు అందాక మనందరూ దీవించును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.